ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సిరివెన్నెల అభిమానులకి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఆయన పాటల్లో నీకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏది అని అడిగితే దానికి సమాధానం చెప్పడం. వారు రాసిన వేల వేల పాటల్లో ఒక 3వ వంతు అత్యంత ఇష్టమైన పాటలు ఉంటాయి. ఇక వారి అభిమానుల కాదు ఆరాధ్యులు అనుకునే నాలాంటి వారికి ఫస్ట్ ప్లేస్ లోనే ఒక 200-300 ఉంటాయి. అయితే ఇలాంటి వారు వాట్సాప్ గ్రూప్ లో ప్రస్తుతానికి 147 మంది ఉన్నారు. అండ్ ఫియర్స్టైల్ కమిటీ. మరి వెన్నెల దీపం కొత్తదిగా అడవిని సైతం వెలుగు కదా. అందుకే ఇలా మాలాగా ఈ సిరివెన్నెల అభిమాని అనే ట్యాగ్ పెట్టుకోకపోయినా వారి పాటల్లో ఏదో ఒక పాటకో, ఒక పాటలోని ఒక లైన్కో, ఏదో ఒక భావానికో స్పందించని మనసు ఉండదు అంటే అది అతిశక్తి కాదు. విన్న పాటే కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ వింటే ఒక కొత్త అనుభూతి ఇవ్వగల లోతైన సాహిత్యం వారి పాటల్లో ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది జెన్సీ జనరేషన్ వాళ్ళు కూడా సిరివెన్నెల గారి పాటల సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు, థ్యాంక్స్ టు ద టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మరి ఇలా ప్రతి స్పందన పంచుకుంటూ ఒక్కో నూలు పోగు సమర్పిస్తే శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇచ్చిన వేల చీరలకి 1,00,000 రెట్లు నేయచ్చు. లెక్క పెట్టలేని విషయానికి కౌంటింగ్ అనవసరం కదా. అందుకే 2024లో ప్రారంభమైన ఈ ప్రచురణలకు మొదటి సంచిక, రెండో సంచిక అంటూ గణించడం లేదు. కాలం ఉన్నంత కాలం ఇలా సమర్పించుకుందామని ఇలా ఇయర్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. సో ఈసారి సిరివెన్నెల నూలు పోగు 2025. ఇటీవలే ఒక ఆత్మీయ సభలో సిరివెన్నెల గారి పెద్దబ్బాయి యోగేశ్వర్ శర్మ గారు చెప్పినట్టు సిరివెన్నెల ఒక వ్యక్తి కాదు, ఒక కాన్సెప్ట్, నిరంతరం ఉండే ఆశావాహ భావజాలం. వారి ఫోటోకి దండలు వేయడం లాంటి విషయాలు మీకు ఇక్కడ కనిపించవు. సిరివెన్నెల లివ్స్ ఆన్. ఇప్పుడు దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అతిథులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఆకేళ్ల రాఘవేంద్రరావు గారు, సాయి శ్రీనివాస్ వర్ధమాన్ గారు, అప్పాజీ అంబరీష్ గారు, డాక్టర్ రఘు కిషోర్ గారు, శ్రీ సివిఆర్ శాస్త్రి గారు, శ్రీ శ్రీరామ శాస్త్రి గారు, సిరివెన్నెల గారి సతీమణి శ్రీమతి పద్మావతి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి కుమార్తె శ్రీమతి లలిత గారు, సిరివెన్నెల గారి కుమార్తె శ్రీమతి లలిత గారి చేతుల మీదుగా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతుంది. వారి మనవరాలు అద్భుతమైన సన్నివేశం, ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. శుభం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే.
వెలిగించేవి సిరివెన్నెల దీపాలు. సిరివెన్నెల కాంతులు. ముందు గణపతిని స్తుతిస్తూ ఆ పాట పాడతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. కార్యక్రమానికి విచ్చేస్తారు. మన ఇవాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి అయిన శ్రీ రామజోగేష్ శాస్త్రి గారు, వారికి సాదర స్వాగతం. ఇప్పుడు ప్రాథమిక తర్వాత మన కార్యక్రమంలో ప్రారంభిస్తున్నాం. భవానీ శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జననీ. గిరినందిని శివరంజని భవభంజని జననీ. శత విధాన శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవాని శర్వాణి. శృంగారం తరంగించు సౌందర్య హరివని. శృంగారం తరంగించు సౌందర్య హరివని. శాంతం మూర్తి భవించు శివానంద హరివని. శాంతం మూర్తి భవించు శివానంద హరివని. కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవని. నీదరహాసమిదాసుల దరిచేదారియని. శత విధాన శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవాని శర్వాణి. రౌద్రవేద రసోద్రిక్త భద్రకాళి దీవని. భీతావహ భక్తాళికి అభయవాణి దేవని. రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి దీవని. భీతావహ భక్తాళికి అభయవాణి దేవని. భీభత్సానల కీలము భీషణాస్త్ర కేళివని. భీభత్సానల కీలము భీషణాస్త్ర కేళివని. భీషణాస్త్ర కేళివని. అద్భుతము అద్భుతము లీల చూపినవని. గిరినందిని శివరంజని భవభంజని జనని. శత విధాన శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవాని శర్వాణి. పవన్ అమ్మవారి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.
మొదట శ్రీ తంకెళ్ళ భరణి గారు ఈ సభకి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో బయట పంపించారు, అది ప్లే చేద్దాం. అందరికీ నమస్కారం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి నాకు అన్న విధంగా ఒరే ఇచ్చే అతి తక్కువ మనసులో ఇండస్ట్రీకి సంబంధించి సీతారామ శాస్త్రి. సరే ఈ మధ్య అంటే వాడు లేడు అని నేను అన్నాము, సంభవం చాలా బాధగా ఉంది. అందుకని మన మధ్య ఉండడని మరోసారి నిరూపించుకోవడానికి సిరివెన్నెల ముందుకు గతంలో కూడా సిరివెన్నెలకి అభిమానులు భక్తులు లాంటి వాళ్ళు ఉన్నారు, చేసిన సంకలనం ఉంది. ఇది 24లో ఒకటి వేశారు, మళ్ళీ రేపు ఆవిష్కరణ జరగబోతుంది. దాదాపు 2 సంకలనాలు 50 పైచి ముందు పడబడ ప్రేమ ఆత్మ అక్షర రూపంలో చేశారు. దీనికి ముందు మాట కూడా అప్పుడు రాయడం ప్రశ్నించింది. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను కూడా ఈ సభలో పాల్గొంచుకుంటా, ఈ ఆవిష్కరణ సభలో అక్కడెక్కడో మూల నవ్వుతూ తెల్లగా నవ్వుతూ మా అన్న కూడా ఉంటాడు. శాస్త్రి గారంటే ఎందుకు అందరికీ ఎనలేని అభిమానం? ఆయనలో ఏమిటి ఆ ప్రత్యేకత? ఆయన కవిత్వం మధురానుభూతిని కలిగిస్తుంది, ఆయన భావుకత సమ్మోహనపరుస్తుంది, ఆయన ఊహాశక్తి మంత్రముగ్ధుల్ని చేస్తుంది, ఆయన ప్రశ్న ఆలోచింపజేస్తుంది, ఆయన పాట మనసుని కట్టిపడేస్తుంది, ఆయన మాట మనిషిని ముందుకు నడిపిస్తుంది. శాస్త్రి గారు కేవలం ఒక సినిమా పాటల రచయిత కాదు. ఆయన తట్టి లేపిన హృదయాలు, ఆయన పూజించిన నవ్వుల పువ్వులు, ఆయన నేర్పించిన విలువలు, ఆయన నిలబెట్టిన ప్రాణాలు, ఆయన నడిపించిన జీవితాలు, ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు, కొల్లలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ ఎంతగానో ప్రభావితం చేసిన శాస్త్రి గారికి మనం ఏమి ఇవ్వగలము? తెలుగు పాటని పల్లకీలో ఊరేగించిన సీతారామ శాస్త్రి గారికి, తన మాటతో ఎందరికో మార్గనిర్దేశం చేసిన గురువు గారికి, తెలుగు సాహిత్య ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన మహనీయుడికి, సూర్యుడై జ్వలిస్తూ సిరివెన్నెల కురిపించిన చందమామకి, ఆయన శిష్యులు, ఆత్మీయులు, అనుచరులు, అభిమానులు అయిన మేము ఉడతా భక్తిగా యథాశక్తిగా అందిస్తున్న చిరు నీరాజనమే సిరివెన్నెలకు మూలుగోగు. ఈ సీతారామ కార్యానికి చేతులు కలిపిన వ్యాసకర్తలైన జగమంత కుటుంబ సభ్యులు ఎవరంటే జేసీరాజు సాయికృష్ణ, గురుచరణ్ కోడూరు, మాధురి ఇంగో, తెలిదేవర శ్రీకాంత్, విజయసారథి జీవికుంట, వివేక్ రావుల, కళ్యాణ్ భోగరాజు, పూర్ణ హృదయ, అవినేని భాస్కర్, లక్ష్మణరావు బండార్లంక, మాడుగుల నాగగురునాథ శర్మ, ధర్మరాజు అశ్విన్, అణికుమార్ అయ్యగారి, పూర్ణచంద్రరావు జాస్తి, ప్రదీప్ కొనకంచి, అయ్యగారి రవితేజ, సరోజ నిమ్మగడ్డ, శ్రీ హరిష దాసు, ఆర్ శ్రీవాణి శర్మ, ఉమారాణి దీరువాన్, పవన్ కుమావతి, విశ్వనాథ్ నిష్టల, ఇటువంటి దుర్గా మాధురీదేవి నాగిరి, వల్లభ జోషుల నళినీకా, డాక్టర్ వీరా ఆదుకూరి, లక్ష్మీ కాత్యాయని వేమూరి, నళిని టీచర్, పూర్ణిమ ముక్కపాలి, రమ్య గుత్తిమారి స్వరలహరి, శారద కాశీవచ్చల, సుభద్ర రాణి, మెహర్ శ్రీరామ్ గుప్తా,
మా ఈ ప్రయత్నానికి తొలి బీజం వేసినది శాస్త్రి గారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారు. వారి ఆలోచనని ఆచరణ దిశగా నడిపించి పెద్ద దిశగా ఆచరణ మా వెన్నంటే ఉన్న శాస్త్రి గారి సోదరుడు శ్రీ శ్రీరామ శాస్త్రి గారికి ఎంతో రుణపడి ఉన్నారు. సీతారామ శాస్త్రి గారు కేవలం కవి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప తాత్వికుడు అని ప్రతిపాదిస్తూ సిరివెన్నెల తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనం ఎలా మరమ్మతు చేసుకోవచ్చో వివరిస్తూ శ్రీరామ శాస్త్రి గారు రాసిన మనిషికి మరమ్మతు అనే పుస్తకం కూడా ఈ రోజు ఆవిష్కృతం అవడం మరింత ఆనందకరం. అలాగే 2024 సిరివెన్నెల జయంతికి విడుదలైన సిరివెన్నెలపో నూలుపో మొదటి సంపుటి మళ్లీ పునర్ముద్రణ చేసుకుని కొత్తగా ముస్తాబయ్యి మీ ముందుకి వస్తోంది. ఈ 3 పుస్తకాలు అతి త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఈ గురుకులం ఫర్ IAS వ్యవస్థాపకులు, సిరివెన్నెల గారి సాహిత్యం వల్ల స్ఫూర్తి పొందిన వారు, సిరివెన్నెల గారి సాహిత్యంపై పాట షికారుకు వచ్చింది అనే పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ఆకేళ్ల రాఘవేంద్ర గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ గేయ రచయిత, 2 నంది పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డ్స్ పొందిన వారు, సిరివెన్నెల గారి శిష్యులు అయిన సరస్వతి పుత్ర శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్, ప్రస్తుతం ప్రముఖ నటులు, డియర్ కామ్రేడ్ వకీల్ సాహబ్, ఇటీవలే సరిపోదా శనివారం లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్ర పోషించిన వారు, సిరివెన్నెల గారికి విశేష అభిమాని. పలు వేదికలపై గురువు గారి గురించి ప్రసంగించిన వారు శ్రీ పడ్లమాని సాయి శ్రీనివాస్ గారిని వేదికపైకి రమణ సవినయంగా మనం చేస్తున్నాం. సాంకేతిక నిపుణులు, క్రియేటివ్ డిజిటల్ మీడియా ప్రొఫెషనల్, మోడల్ అండ్ ఫాంట్ డిజైనర్, మన పుస్తకానికి ఇంకా విడుదల కాని ఒక కథని, ఒక ఫాంట్ ని అభిమానంతో మనకి అందించిన వారు నటులు కూడా అయిన శ్రీ దర్భా అప్పాజీ అంబరీష్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్, సిరివెన్నెల గారి సాహిత్యాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి డాక్టర్ జి రఘుకిషోర్ గారిని వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సిరివెన్నెలపో నూలుపోగు 2025 ఎడిటోరియల్ టీమ్ లో సభ్యులు, ఈ రోజు ఆవిష్కరణ కార్యక్రమంలో ఎడిటోరియల్ టీమ్ కి ప్రతినిధిగా వచ్చిన శ్రీ గూడపాటి నాగార్జున పవన్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానించగా కోరుతున్నాం. మంచికి మరమ్మతులు పుస్తకాల చేయగలరు.
ప్రముఖ సినీ దర్శకులు శ్రీ విఎన్ ఆదిత్య గారు కూడా వస్తున్నారు. ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. కొంచెం వేచి ఉందాం. పవన్ ఇటులో ఒక పాట పాడతావా? తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల గాక అలసాగకుంటే మేఘాల రాగం ఇక చేరుకోదా తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. పాడుతూ ఒక్కొక్కరు మీరు లిప్ మూమెంట్ ఇస్తుంటే ఎంత సంతోషంగా ఉంది అంటే శాస్త్రి గారి పట్ల ఇంత అభిమానం ఉందా, వారి పాటని ఇంత ఫాలో అవుతుంటారా అనిపిస్తుంది. ఒక్కసారి మరి ప్రేక్షకుల కోసం మనం సపోర్ట్ కొడదాం. ఒకసారి కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ దర్శకులు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, IFFI ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు గదర్ అవార్డ్స్ లో జ్యూరీ మెంబర్ అయిన శ్రీ విఎన్ ఆదిత్య గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఈ సభని అధ్యక్షత వహించి ముందుకు నడిపించాల్సిందిగా తిరుమల గారి సోదరుడు శ్రీ చెబోలు వెంకటరామ శాస్త్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పటిదాకా చాలా చక్కగా నిర్వహించారు. ఇద్దరికి నా శుభాశీస్సులు. వేదికపై ఆశీనులైన ప్రముఖ సినీ దర్శకులు మీకోసం సభ ఆగింది. శ్రీ వాడ్రేవు నాగేంద్ర ఆదిత్య బిఎన్ ఆదిత్యగా అందరికీ సుపరిచితులు. నేటి అగ్రశ్రేణి సినీ గీత రచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు. వారి పాట లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. మీరు గమనించాల్సిన అగ్రశ్రేణి దర్శకులు అందరూ కూడా వారి పాటను వారి సినిమాలో ఉండాలని ఖచ్చితంగా కోరుతున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని పాటలు వారే రాయాలి. అదే రకంగా ఓకే, చిన్న అనౌన్స్మెంట్. ఇంకొక ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కర్ భట్ల గారు ఇప్పుడే వచ్చున్నారు. వారిని మా ప్రాంతం వారు అదే రకంగా ఇందాక నేను మన సోదరు గీత వచ్చేసి చెప్పినట్లే ఈరోజు మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినా ఓటీటీలో వాచ్ చేసిన మీరు గమనించుంటారు ఈ డయాస్ మీద ఎవరు ఖచ్చితంగా ఆ సినిమాలో కనిపిస్తారు. ప్రముఖ చలనచిత్ర సినీ నటులు మన నాకు చాలా వినిపిస్తుంది. అలాగే పూర్వ సబ్ కలెక్టర్ గా చేసిన వారు మిత్రులు శ్రీ వడ్లమాని సాయి శ్రీనివాస్ గారు, ప్రముఖ ఉద్యోగ నిపుణులు కార్డియాలజిస్ట్ అంటాం కదా డాక్టర్ రఘుకిషోర్ గారు,
నటుడు, నాకు బాల్యమిత్రుడు, అందుకే అనుకోకుండా నా పక్కనే కూర్చున్నాడు. అదే కాకుండా ఈరోజు ఈ వేదిక పరంగా ఆవిష్కృతం కాబడుతున్న 3 పుస్తకాలకి కథలను అందించాడు. నేను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తానంటే ఒక తెలుగు అభిమానం ఉన్నా కానీ అందరికీ అర్థం అవ్వాలని పాయింట్ అంటాం మనం. అంటే కొన్ని విషయాలు అలాగే అర్థం అవుతాయి. ఆ పాయింట్ని వీరు అందించారు. ఈయన శ్రీ అప్పాజీ అంబరీష్. ఈయన కూడా శతాధిక సినిమాలో నటించిన నటుడు. అలాగే మనిషికి మరమ్మతు ఈరోజు ఆవిష్కృతం అయ్యే ఒక పుస్తకం శాస్త్రి గారి సిరివెన్నెల శాస్త్రి గారి సీతారామ శాస్త్రి గారి తాత్విక కోణంలో పుస్తక రచయిత అన్నయ్య శ్రీరామ శాస్త్రి గారు. అందరికీ కూడా స్వాగతం. చిరంజీవులు ఇందాక చెప్పినట్టు పవన్, అలాగే సూర్యప్రభ ఇంతకు ముందే మన అతిథులందరి గురించి వివరించారు కాబట్టి సమయాభావం నేను వారి గురించి ఒక్కొక్కరిగా ప్రత్యేకంగా చెప్పను. అందరూ కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. అయితే నేటి సభ ముఖ్య విశేషం ఏంటంటే సిరివెన్నెల గారి జయంతి మే 20 అంటే ఒక 2 రోజుల్లో. అది వారి జయంతి సందర్భంగా ఇందాక కూడా ఎవరు మాట్లాడుతూ అనుకున్నాం. అన్నయ్య అనేవారంట ఒకసారి ఇప్పుడు వారు వెళ్ళిన తర్వాత ఒక సభలో సంస్మరణాన్ని పెడితే నేను అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే కొందరు వ్యక్తుల్ని వారి వ్యక్తిత్వాన్ని మర్చిపోతే కదా సంస్మరణ. వారంతా వారిని అమరులు అంటే కొందరు వ్యక్తులు వారి రంగాల్లో నిష్ణాతులుగా ఉండి చాలా యాక్టివ్గా సాగుతున్నప్పుడు వారి గురించి అందరూ మాట్లాడుతుంది. కానీ ఎవరైతే భౌతిక ఉపాధి ముగించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉంటారు వారు అమరు. అలాంటి సిరివెన్నెల గారు ఇందాక కూడా చెప్పారు. అందుకే వారికి బాగుంది కన్వెన్షన్ బ్రేక్ అయినా కానీ ఒక ఫోటో పెట్టి దంత వేసి అలా చేయకుండా, ఎందుకంటే వారు నిత్య అమరులు, మనందరి హృదయాలు సజీవంగా ఉన్నవారు. వారి జయంతి మే 20 దాన్ని పురస్కరించుకుని ఆయన చెప్పారు ఎప్పుడైనా వాళ్ళని మనం తలుచుకున్నామంటే అది వాళ్ళ జయంతి కావచ్చు, దాన్ని ఏమంటారంటే ఒక సెలబ్రేషన్, దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవాలని. అలాగే ఈ సభ్యులు వారి జగమంత కుటుంబ సభ్యులైన ఈ పుస్తక రచయితలు ఎవరైతే ఉన్నారో సిరివెన్నెల కోరుని చెప్పే 2 ప్రతులు మనం రిలీజ్ చేయబోతున్నాం. వారంతా కలిపి ఈ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకుని ఉత్సవంగా జరుపుకోవడం ఒక అంశం. అయితే ఇదే వేదిక మీద 3 పుస్తకాలు ఇందాక చెప్పాను నేను. సిరివెన్నెల కుటుంబం అనే శీర్షికతో దాదాపు 150 మంది ప్రతిభామూర్తులైన యువకులు నిరంతరంగా వారి సాహిత్యం పాటలతో మమేకమవుతూ వీళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్ గా ఉండి వారిలో కొందరు సిరివెన్నెల సాహిత్యాన్ని విశ్లేషిస్తూ చేసిన రచనలతో సిరివెన్నెలకు నూలుపో అనే పేరుతో గత సంవత్సరం సిరివెన్నెలకు నూలుపోకు 2024 అది రాయడం జరిగింది. అదే రకంగా సిరివెన్నెలకు నూలుపోకు 2025 ఇంకొకటి. ఇలా ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడ గమనిస్తే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని పేర్లు పెట్టలే. అది చాలా డెలిబరేట్ గా చేసిన ఒక పని. ఎందుకంటే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అంటే దానికి ఏదో ఒక ఎప్పటికో అప్పటికి అయిపోతుందని. అందుకని ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగాలని చెప్పి ఆ సంవత్సరం పేరు మాత్రమే దాని మీద ముద్రించడం కూడా జరిగింది. వారి ఉద్దేశం ప్రకారమే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ఈ 2 పుస్తకాలు ప్రతి సంవత్సరం ఈ పరంపర కొనసాగిస్తూ ఉండాలనే తలపులతో వివరించిన 2 పుస్తకాలు. అదేవిధంగా సిరివెన్నెల గారి అనుంగు సోదరులు మా అన్నయ్య గారు శ్రీరామ్ గారు, వారు ఇదివరకు సిరివెన్నెల గారి వ్యక్తిత్వ విశ్లేషణ ఆయన ఎప్పుడు అనుకుంటారు అంటే అది వారి మోడస్టీలో కూడా భాగం కావచ్చు. సిరివెన్నెల అన్నయ్య నాకు ఎంత దగ్గర వారైనా వారి సాహితీ పాండిత్య ప్రకాశం నాకైతే అంతగా వెళ్ళదు. బేసిక్ గా నాకు సాహిత్యంలో పరిచయం లేదు కాబట్టి వారి వ్యక్తిత్వంలోని ఇతర కోణాలు, ఆయన కవిగా ఎంత గొప్పవాడో, సాహితీగాడు ఎంత ఎత్తున ఉన్నాడో అందరికీ తెలుసు. కాబట్టి వారి వ్యక్తిత్వాన్ని నేను పరిచయం చేస్తానని చెప్పి వారి వ్యక్తిత్వ విశ్లేషణతోటి పూర్ణత్వపు పొలిమేరలో అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నయ్యలోని మరో పార్శ్వం తాత్వికత, ఆ ఫిలాసఫీ. ఆయన బోర్ ఫిలాసఫీని కూడా వివరిస్తూ విశ్లేషణ చేస్తూ మనిషికి మరమ్మతు అనే పుస్తకం రచన చేశారు.
మూడు పుస్తకాలు కూడా ఆవిష్కరణ చేసుకున్నాం. ఎక్కువ సమయం లేని వక్తలు ఉన్నారు, ముఖ్య అతిథులందరూ మాట్లాడతారు. అలాగే వ్యాసాలు రాసిన వాళ్ళు సిరివెన్నెలకు నూరిపోకు అనే పుస్తకంలో వ్యాసాలు రచించిన వారిలో కూడా కొంతమంది రచయితలు మాట్లాడతారు. కాబట్టి మనం డైరెక్ట్ గా పుస్తకావిష్కరణకి వెళ్దాం. రెడీ అయినా సిరివెన్నెలకు నూరిపోగు 2025 31 వ్యాసాల సంకలనం ఆవిష్కరణ ప్రముఖ దర్శకులు శ్రీ బిఎన్ ఆదిత్య గారు తొలి ప్రతిని ఆయన ఆవిష్కరించి తొలి ప్రతిని సిరివెన్నెల గారి శ్రీమతి మీరు పిడిగారు మా వదిలి గారు శ్రీమతి పద్మావతి గారికి తొలి సిరివెన్నెలకు నూరిపోగు 2025 ఇందాక నేను చెప్పాను సిరివెన్నెలకు నూరిపోగు మొట్టమొదటి వ్యాసాల సంఖ్యలో 2024 అని చెప్పి గత సంవత్సరం రిలీజ్ అయినా కానీ అది చాలా విపరీతంగా జనాల్లోకి వెళ్ళి మళ్ళీ పునర్ముద్రణ చేయడం జరిగింది. ఆ మలి ప్రతి ఇప్పుడు మన శ్రీరామ శాస్త్రి గారు దాన్ని ఆవిష్కరించి ఆకేళ్ల రాఘవేంద్ర గారు ఈ తొలి ప్రతిని అందజేస్తారు. నేను అనుకోవడం ఈ పుస్తకాలన్నీ అవైలబుల్గా ఉన్నాయమ్మా అంటే ఉందా? ఓకే, ఆడియన్స్ కూడా ఇవన్నీ అవైలబుల్గా వారు పెట్టారని తలుస్తున్నాను. అలాగే ఇప్పుడు మూడవ పుస్తకం సిరివెన్నెల గారి అనుంగు సోదరులు శ్రీరామ శాస్త్రి గారు ఇందాక నేను చెప్పినట్టుగా మనిషికి మరమ్మతు అంటే సిరివెన్నెల గారి తత్వ ఆవిష్కరణ. దాన్ని రామజోగే శాస్త్రి గారు వారు ఆవిష్కరణ చేసి కోటి గీత రచయిత రామ్ భట్ల గారికి భాస్కర్ భట్ల రవికుమార్ గారికి అందజేస్తారు తొలి కృతిని. నేటి ఈ సభా కార్యక్రమంలో ఆ ముఖ్య అంశమైన ఈ పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని చెప్పి ప్రశ్న చేస్తున్నాను.
శీర్షికలు కూడా కనపడాలి. ఇది ఒక టాస్క్. పుస్తకాలు ఆవిష్కరణ అయింది. 3 పుస్తకాలు కూడా బయట కావాలనుకునే వారికి అందుబాటులో ఉంటాయి. నాకైతే చాలా ప్రేమను తెచ్చిన విడవ కూర్చోబెట్టుకుంటున్నాను. మ్యూజికల్ చేసి నడుతుంది. ఈ పుస్తకాలు రాత్రి 8:30 తర్వాత నాకు అందుబాటులో ఉంటాయండి. మనం చూసాం ఇప్పుడు పుస్తకావిష్కరణ 24 ఊరిపోవు 2020 అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే రిలీజ్ అయిందో నేను ఇంత ముందు చెప్పాను 32 వ్యాసాలతోటి. ఆ పుస్తక పరిచయాన్ని చక్రవర్తుల కిరణ్ నచ్చకి అంటాం వారు వచ్చి ఆ పుస్తక పరిచయం చేయవలసిందే కోరుతాం. ఇప్పుడే వారు చేయాలని చెప్పలేదండి, వారిని దూరంగా పెట్టారు. అంటే మీరు పరిగెట్టగలరు మాకు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఆహ్వానితులందరికీ, వచ్చిన అతిథులకి నమస్కారం. ఈ పుస్తక పరిచయం అనేది సిరివెన్నెల కొనుగోలు పొగు 2025 ఎడిషన్ పరిచయం చేయబోతున్నాను. శాస్త్రి గారితో మేము సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ప్రతి పనికి పాట ఉన్నప్పుడు ప్రతి పాటకి పని ఉండాలి కదా, మరి సినిమా పాటకి పని ఏమిటి అని ఆ కార్యక్రమానికి పనిచేసిన వన్ ఆఫ్ ద స్క్రిప్ట్ రైటర్స్గా నేను రాయడం జరిగింది. అది ఆయనే చెప్పాలి. ఆయన చెప్పే ముందు ఆ చదివి స్క్రిప్ట్లో చదివి చాలా ముచ్చట మడిపోయి అందరికీ చూపించి ఎంత అద్భుతంగా రాశాడో చూడు వీడియో అనుకుంటూ చెప్పారు. కానీ నేను ఆయనకు చెప్పాను, అది నిజానికి ఆయన మాటలే, నేను దాన్ని వ్యక్తపరిచాను అంతే. అయినా ఆయన ఒప్పుకోలేదు. సినిమా పాటకు పని ఏమిటి అన్న ప్రశ్నని నీ ప్రశ్నలు నీవి అన్నట్టు తానే సొంతం చేసుకుని ఇచ్చుకున్న సమాధానమే శాస్త్రి గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనల్ని కలిపి ఉంచే శక్తి అవుతుంది. సినిమా పాటకి పని ఉంది అని గురువు గారు నమ్మబట్టే ఆయన పాటలు ఇందరి వ్యాసాలకు మనందరి జీవితాలకు స్ఫూర్తిగా నిలిచాయి. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటాము అని ఆయనే రాశారు. ఈ పుస్తకం అనే సముద్రం కూడా 31 కెరటాల మేలు కలయిక. రాసిన వారు వేరైనా వారి వారి ఇతివృత్తాలు, భాష, అభివ్యక్తులు, వాళ్ళ వృత్తులు అన్నీ వేరైనా కూడా అవన్నీ కలిసి సిరివెన్నెల అన్న ఒక్క సముద్రమే. పలికించిన వాడు సీతారాముడట అన్నట్టుగా ఆయనే రాజించిన వ్యాసాలు ఇవన్నీ. వీటిని పరిచయం చేసే క్రమంలో వీటన్నిటిని చాలా మంది కన్నా ముందుగా చదివే అవకాశం నాకు దక్కింది. వీటిని నేను ఒక సిస్టమేటిక్ రివ్యూ పేపర్ రాసినట్టుగా ఇతివృత్తానికి అనుగుణంగా గుదిగుచ్చి రాయాలా లేక ఎవరి వ్యాసం వాళ్ళదిగా పరిచయం చేయాలా అని ఆలోచించి రెండో మార్గమే ఎంచుకున్నాను. కానీ అవే పాటలే మరో వ్యాసంలో కనిపిస్తూ ఉంటే ఇంకేదో కోణంలో పలకరిస్తూ ఉంటే అదో కొత్త సానుభూతి కలిగింది. వీటిలో చాలా పాటలు నాకు మీకు తెలిసినవే, మనమంతా మనకంటూ ఒక భాష ఏర్పరచుకున్నవే. కాకపోతే వాటిని మరొకరు అక్షరీకరించాడు. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై అని ఆయన అన్నట్టుగా. మొదటిగా హంసనాదం అనే శీర్షికతో పవన్ ఉమాపతి గారు రాసిన వ్యాసం. గాయకుడిగా స్వరాభిషేకం వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పవన్ ఉమాపతి సంగీతం ద్వారా తాను సాహిత్యానికి ఆకర్షితుడైనయ్యానని చెప్పారు. కానీ ఆయన విశ్లేషణలో లోతు వేదాంత దృష్టి చూస్తే ఆయన సాహిత్యాన్ని ఎంతగా ఆకలింపు చేసుకున్నారో అర్థమవుతుంది. సొగస్టుడకరమ చిత్రంలోని సీతాకోక చిలకలమ్మ అనే పాటలోని ప్రతి పంక్తిని పవిత్రమైన సామ్యాలతో విశ్లేషిస్తూ ఆ పాట కూర్చిన హంసనాదం రాగం పేరునే తన శీర్షికగా ఎంచుకున్నది ఎందుకో వివరించినప్పుడు ఆయనలో తాత్వికుణ్ణి అభినందించకుండా ఉండలేదు. ఇక స్త్రీత్వం గురించి, స్త్రీ మనసు గురించి సీతారామ శాస్త్రి గారు రాసిన ఆర్ద్రమైన ఉన్నతమైన భావాల నుంచి చిలిపితనం, అమ్మతనం దాకా ఎన్నో పాటలు ఉదాహరణలతో రాస్తూనే ఆయనని భయంగా కలిసిన ఒక అభిమాని స్థాయి నుంచి ఆయనతో వాదించి తన ఉద్దేశాన్ని నిర్భయంగా చెప్పే స్థాయి దాకా, ఆయన్ని ఒప్పించి ట్విట్టర్లోకి తీసుకొచ్చిన దాకా ఎన్నో కథలను అల్లుకుంటూ ఆ కథాలోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్లారు సరోజ గారు. తాను శాస్త్రి గారి అభివ్యక్తితో ఏకీభవించలేనంటూ ఒక 0.01% మాత్రమే ఏకీభవించలేనన్నారు ఆవిడ. అదేమిటో కూడా చెప్పారు. ఆవిడ ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది.
అలాగే సిరివెన్నెల సితార ఎలా అయింది అనేది కూడా అర్థమవుతుంది. శాస్త్రి గారు రాసిన మాటలు కొన్ని పాటలు పూర్తిగా వాడుక భాషలోను వాక్య రూపంలోనే సాగుతూ సందర్భాన్ని తీవ్రతాన్ని బట్టి వేళాకోళాలతోనూ వాద ప్రతివాదాలతోనూ చిలిపిగా గడుసుగా సరదాగా సరసంగానే కాక స్వర్ణకమలం లాంటి చిత్రాల్లో లోతుగాను సాగి రక్తి కట్టిస్తాయి. యుగళ గీతాలకు శాస్త్రి గారు ఈ మాటల పాటల దారిని ఎందుకు ఎంచుకున్నారో ప్రదీప్ కొడకంచి గారు రాసిన వ్యాసం చదివితే సీతారామ శాస్త్రి గారి సభ్యత సంస్కారం అనే గిరి గీసుకుని అది ఎందుకు గీసుకున్నారో ఆ బంధనాన్ని ఇంధనంగా మార్చుకుని తన మాటల బండిని ఎలా నడిపారో తెలిస్తే ఆయన పట్ల మరింత గౌరవం కలిగిస్తుంది. పాటంటే మాటలు కాదు అనిపిస్తూనే మనకు తెలిసిన మాటలతో పాటలు ఎలా రాస్తారో తెలుసుకోవడానికి ఈ వ్యాసం ఒకనొక కరదీపిక. ఇక దేశభక్తి, ప్రేమ, సత్యదర్శనం, ప్రకృతి, శివుడు అన్న 5 ముఖాల్లో శాస్త్రి గారిని ఆవిష్కరిస్తూ అలతి పదాల్లో సరళమైన భావాల్లో శాస్త్రి గారి తపన, ఆవేదన, భావగాంభీర్యం, సరస చతురత చెబుతూ ప్రకృతితో ఉపమానాలు, శివుడి లక్షణాలు కూడా ప్రస్తావిస్తూ స్వతహాగా అవధాని గీత రచయిత కూడా ఆయన మాడుగుల నాగగుండ్రాల శర్మ కృత్యంగా రాసిన వ్యాసం అరే అప్పుడే అయిపోయిందా అనిపించేంత బాగుంది. కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలను కూడా తగుమాత్రంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యానం మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది కూడా. ఇక దేశరాజు సాయికృష్ణ గారు అక్షరాల వెన్నెల్లో నా ప్రయాణం అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. శాస్త్రి గారి పంథ ఆశావాదమే కానీ ఆయన పాటల్లో ఉన్నది వాస్తవిక ఆచరణాత్మక సూచనలే. తన జీవితంలో పలు రకాలుగా పెనుమార్పులు తీసుకొచ్చిన పాటల గురించి ఆయన ప్రస్తావిస్తూ శాస్త్రి గారి నిర్దుష్టమైన జీవన దృక్పథాన్ని మా కళ్ళకు కట్టారు. తన వ్యాసం చదివితే మనందరము కూడా శాస్త్రి గారి పాటల నుంచి పొందిన స్ఫూర్తి గుర్తొస్తుంది. శాస్త్రి గారు రాసిన వేరువేరు పాటలను ప్రస్తావిస్తూనే ఆయనలోని నిబద్ధత, నిర్మాణాత్మక శైలి, మార్గదర్శన జిగీష వంటివన్నీ తన వ్యక్తిగత వృత్తిగత జీవితంలోని విశేషాలను కలిపి వివరిస్తూ రాశారు ఇస్రోలో పనిచేసే లక్ష్మణరావు గండాలంకర్. శాస్త్రి గారి నైపుణ్యమే కాక లక్ష్మణరావులోని సునిశ్చితత్వము తెలిసేలా ఉంది వ్యాసం. ఇక పెమ్మరాజు అశ్విని గారు మనసు పలికే ప్రేమ గీతం అని రాసిన వ్యాసం గురించి చెప్పాలంటే ప్రేమభావాలను వ్యక్తీకరించడంలో సిరివెన్నెల గారి శైలి ప్రత్యేకం. అందులో మరింత ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని తీసుకుని వ్యాఖ్యానించారు ఆవిడ. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య అవగాహనకి తలపులను మాటలుగా వ్యక్తం చేయడం ఎంత ముఖ్యమో చెబుతూ సీతారామ శాస్త్రి పాటలు ఒక పెద్ద మనిషిలాగానో ఒక స్నేహితుడు లాగానో ఆ బాధ్యత ఎట్లా తీరుస్తాయో వివరించారు ఆవిడ. ఇక పూర్ణిమ గారు రాసిన వ్యాసంలో ఆవిడ శాస్త్రి గారితో జరిగిన చిరు సమావేశం, ఆయన తనలో నింపిన స్ఫూర్తి వంటి విషయాన్ని చెబుతూ అలా మొదలై దోస్తి అంటూ ఒక భక్తు వ్యాపారాత్మక చిత్రంలోని పాటని శాస్త్రి గారు ఎంత లాఘవంగా మలిచారో, కథ మొత్తం తెలుసుకుని పాట రాస్తూనే కథని చెప్పకుండా తన పాటలోకి ఎలా చొప్పించారో వివరంగా చెప్పారు ఆవిడ. పరస్పర విరుద్ధ భావనలకు, వస్తువులకు ఉన్న వైరం కూరిమి అయిన తీరుని శాస్త్రి గారు ఎట్లా రాశారా అని మరోసారి మనమంతా ఆశ్చర్యపోతాం ఈ వ్యాసం చదివి. సీతారామ శాస్త్రి గారి పాటలతో పాఠాలుగా తాను ఎదిగి తర్వాత తరాన్ని కూడా పెంచుకున్న వైనాన్ని లక్ష్మీకాచార్యని వేమూరి గారు తన వ్యాసంలో మంచి ఉదాహరణలతో వివరించారు. వేరువేరు పాటల్లో పరస్పర విరుద్ధమైన భావాలను రాసిన అన్ని వాస్తవాలను అనిపించేలా ప్యాకేజ్ చేయడంలో శాస్త్రి గారిని అందవేసిన చెయ్యనది మళ్ళీ తెలుస్తుంది. ఇక స్వాతికిరణం చిత్రంలోని జాలిగా జాబిలమ్మ అన్న పాట సందర్భానికి ఎంత అతికినట్టు రాశారో అయ్యగారి రవితేజ వ్యాసంలో చూడవచ్చు. అందులోని పౌరాణిక కథాసామ్యాన్ని శాస్త్రి గారు ప్రకటించిన నేర్పు అబ్బురపరుస్తుంది. నిజంగా శాస్త్రి గారితో తన అనుభవాన్ని కూడా కొద్దిగా ప్రస్తావించిన ఈ వ్యాసం మన జీవితాలకు కూడా శాస్త్రి గారి పాట అవసరాన్ని గుర్తు చేస్తుంది. మళ్ళీ సామాజిక మాధ్యమాల్లో గత 15 ఏళ్లుగా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట పల్లవిని తన పేరులో భాగంగా రాసుకున్న గీత రచయిత వివేక్ రావుల. మరి అతను ఆ పాటను విశ్లేషించకుంటే, తనకు ఆ పాటతో ఉన్న కథని చెప్పకుంటే ఎట్లా? అందుకే మొదటి సంచికలో కాకుండా ఈ సంచికలో అయినా కనిపిస్తుంది అతని వ్యాసం. నా దేవుడు నా కోసం రాసిన గీతం అని తను రాసిన వాక్యంలోనే మొత్తం సారాన్ని చెప్పేసిన తన వ్యాసంలో తన ప్రయాణం మనల్ని ఆసక్తిగా చదివించేలాగా కళ్ళపడుతుంది. ఇక శారద కాశీవజ్ర గారు ఎత్తుకున్న ఇతివృత్తం సిరివెన్నెల పాటల్లో ఆంగ్ల పదాల అల్లరి అని. సిరివెన్నెల ఇంగ్లీష్ పదాలను తెలుగులో కలిపేసి చేసే గమ్మత్తుకి కొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. శారద గారి వ్యాసం జీవితంలోని రకరకాల పరిస్థితులకు అన్వయించగల అటువంటి బోలెడు పాటల సమాహారంగా సాగుతుంది. కానీ ఈ వ్యాసం చిన్నదే అయినా ఎంత వృత్తంలోనైనా ఇతివృత్తం అంతా చెప్పలేం కదా అన్ని పాటలు ఉంటాయి అనిపిస్తుంది. శాస్త్రి గారి పాటలే పాఠాలని తన వ్యాసంలోనూ చెప్పారు శ్రీమతి మాధురి ఇంగువ గారు. అంతం ఖడ్గం లాంటి సినిమాల్లో ఐటం పాటల్లోనూ విషాద గీతాల్లోనూ కూడా సిరివెన్నెల గీతాచార్యులేనని నిరూపిస్తారు ఆవిడ. శారద గారి వ్యాసంలో ఆంగ్లంలో పద విన్యాసాలని ప్రత్యేకంగా ప్రస్తావిస్తే మాధురి గారు తన వ్యాసంలో
ఆంగ్లం వాడకుండా అద్భుతంగా రాసిన పాటలను ప్రస్తావించారు. శాస్త్రి గారి కళానికి ఎన్ని పాడీలో కదా. మనిషి నడవడి జీవనం ఎట్లా ఉండాలో భగవంతుడు చెప్తే అది భగవద్గీత అయింది. అది మనిషి చెప్తే మానవ గీత అని ప్రతిపాదించి ఆ నాంది ప్రస్తావనతో తన వ్యాసాన్ని మొదలుపెట్టారు శ్రీమతి శ్రీహర్ష గారు. తన వ్యాసంలో అంశాలు మనకు తెలుసును అనిపిస్తుంది, కానీ ఎక్కువగా ప్రచారంలో లేని శాస్త్రి గారి పాటలను పరిచయం చేస్తూ మధ్య మధ్య అందరికీ తెలిసిన పాటలను కూడా ప్రస్తావిస్తూ ఒకే భావాన్ని ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా చెప్పిన శాస్త్రి గారి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఈ వ్యాసం మనలో చాలా మందికి మరిన్ని పాటలను పరిచయం చేస్తుంది. చిన్నప్పుడు శాస్త్రి గారి పాటల్లోని పంక్తులని తన సొంతమే అయినట్టు పోజు కొట్టే స్థాయి నుంచి ఆయన పంక్తులను నిజంగా సొంతం చేసుకుని ఎదుగుదలకు వాడుకునేదాకా, భగ్న ప్రేమ నుండి కష్టకాలం నుంచి బయటికి రావడానికి ఆయన పాటలే ఊపిరయ్యేదాకా తన జీవితంలో శాస్త్రి గారి పాత్రని రచయిత, నటులు గురుచరణ్ కోడూరు వివరిస్తూ రాసిన వ్యాసం మనకు ఎన్నో పాటలను గుర్తు చేస్తుంది. మెథడ్ యాక్టింగ్ లాగా మెథడ్ రైటింగ్ అని ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తూ తనను శిల్పిగా మలిచిన శిల్పి అని సిరివెన్నెల గారిని సంబోధించిన తీరుకు సార్థకత ఇస్తూ రాశారు ఆయన. సిరి, వెన్నెల చంద్రుడు కూడా క్షీరసాగర మథనంలో పుట్టాయంటారు. సముద్రుడికి రత్నాకరుడు అని మరో పేరు. సముద్ర గర్భంలో రత్నాలు ఉంటాయని. సిరివెన్నెల మనస్సాగర మథనంలో పుట్టిన నవరత్నాలు మన జీవితాల్లో ఐశ్వర్యాన్ని ఎలా నింపుతాయో మనకు పరిచయం చేశారు నళిని టీచర్. ఇదో కొత్త దృక్కోణం. ఇక విజయశాంతి జిడిగుంట గారు కృష్ణమంతే జగద్గురు టైటిల్ సాంగ్ తీసుకుంటూ, అసలు ఆ టైటిల్ సాంగే ఒక అద్భుతం. సిరివెన్నెల గారు ఆ పాట రాశాక దాన్ని టైప్ చేసి పెట్టే అదృష్టం నాకు దక్కింది. అప్పట్లోనే సంస్కృత సమాస భూయిష్టమైన ఇన్ని పదాలు ఇన్ని చరణాల్లోనూ ఉన్నాయా అని అనిపించింది. ఇటువంటి పాటకి వ్యాఖ్యానమో వివరణో ఎవరన్నా రాస్తే బాగుందని మనలో చాలా మంది అనుకునే ఉంటాం. సరిగ్గా అర్థమే చేశారు విజయసారథి జిడిగుంట గారు. అవసరమైన చోట ప్రతిపదార్థాన్ని కూడా ఇస్తూ భాష కూడా అవతార స్ఫూర్తిని బట్టి సిరివెన్నెల ఎంచుకున్నారని ప్రతిపాదిస్తూ ఆయన రాసిన వ్యాసంలో ఎంతో మందికి ఆ పాటను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించారు ఆయన. డాక్టర్ వీరా ఆతుకూరి గారు తన వ్యాసంలో సిరివెన్నెల రాసిన అమ్మ పాటలను వివరిస్తూ అమ్మ ప్రేమ గొప్పతనాన్ని, నిస్వార్థమైనది, పవిత్రమైనదని చెబుతూ అమ్మ అనురాగాన్ని సిరివెన్నెల చల్లదనంతో పోల్చారు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం పాటను ఉదాహరణగా తీసుకుని రాసిన ఈ వ్యాసం అందరి మనసులకు దగ్గరవుతుంది. అదే కదా అమ్మతనం అంటే, సిరివెన్నెల చలువ అంటే. ఇక మనసు మనను వెనక నుండి నడిపే పెద్దల శక్తి, ప్రేమ స్ఫూర్తి ప్రస్తావిస్తూ అమ్మమ్మ.com ధారావాహిక శాస్త్రి గారు రాసిన పాటని, అటువంటి భావాల్ని మరో రకంగా వెలుగుచ్చిన గమ్యం చిత్రంలోని గీతాన్ని వివరిస్తూ ఆయా పాటల్లోని పంక్తులు తనకు మున్ముందు మరెందరికో కూడా మార్గదర్శకులుగా ఉంటాయంటారు తెలిదేవర శ్రీకాంత్ తన వ్యాసంలో. క్లుప్తమైన తన వ్యాసంలో ఎక్కువ పాటలు విశ్లేషించకపోయినా సీతారామ శాస్త్రి గారి పాటలు కూడా రామాయణ మహాభారతాల్లాగా ఎపిక్స్ అనేసరికి మనస్సు నిండిపోతుంది. అందరిలాగా తనది ఇంటలెక్చువల్ లవ్ కాదు, ఇన్నోసెంట్ లవ్ అని చెబుతూ పాటగా పరిచయమై మనిషిగా తెలిసి మనిషితనంగా ఎదిగి గురువుగా తన మనసులో స్థిరపడిన సీతారామ శాస్త్రి గారికి తన తొలి తుది ప్రేమలేఖ ఇదేనంటూ వ్యాసాన్ని ముక్తాయించారు కళ్యాణ్ భోగరాజు గారు. తన జీవితంలో ఆయన పాటలతో ప్రయాణం, తనతో పరిచయం వంటి ఎన్నో సంగతులు పంచుకున్న కళ్యాణ్ ఇదే తుది ప్రేమలేఖ అంటే ఒప్పుకోరాలనిపిస్తుంది తన వ్యాసం చదివితే. అర్థంలోకి ఒక భక్తుడు తొంగి చూసి శివోహం అంటూ తనను తాను కనుగొనే తాత్విక చింతన గీతావళికి శాస్త్రి గారు ఎంచుకున్న శీర్షిక శివదర్పణం అని. ఆ అర్థంలో కనిపిస్తున్న జీవాత్మకి పరమాత్మకి అభేదాన్ని శాస్త్రి గారు వెలుగుచ్చిన పద్ధతికి తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ మరింత సరళతరం చేశారు వల్లభజోసుల నళినీకాంత్ తన వ్యాసంలో. శివతత్వాన్ని దాన్ని అర్థం చేసుకున్న భక్తిని ప్రౌఢిమని కూడా ధీటుగా పరిచయం చేసే ఈ వ్యాసంలో ఆయన పాటల పూర్తి పాఠం లేకున్నా అవి శివదర్పణం, సిరివెన్నెల సమగ్ర సాహిత్యం వంటి ఇతర పుస్తకాలుగా లభ్యమవుతున్నాయి కనుక శాస్త్రి గారి పాట విని శబ్దరత్నాకరం వెతికానని శ్రీ త్రివిక్రమ శ్రీనివాస్ చెప్పినట్టు పాఠకులు ఆ పాటలను కూడా వెతికి చదవగలరు అనుకోవచ్చు. ఇక జామురాత్రి జాబిలమ్మ అన్న పాట అందరికీ పరిచితం. ఆ పాటను సరదాగాను ప్రౌఢంగానే కాక వేదాంతపరంగాను విశ్లేషిస్తూ రాశారు శ్రీమతి ఇరువంటి నాగదుర్గ మాధురీదేవి గారు. క్షణక్షణం సినిమాలో కథకి అవసరం లేని చోట వచ్చిన ఆ పాట ఎంతమందిని నిద్రపుచ్చిందో అంతకన్నా ఎక్కువ మందినే తట్టి లేపిందేమో. ప్రతి పాటకి ఎన్ని కోణాలు అనిపించక మానదు. సాధారణంగా పెద్దవాళ్ళు తమ పాటల అభిరుచిని పిల్లలకు పంచుతారు. కానీ తన అభిరుచి నుంచి వాళ్ళ అమ్మగారికి సిరివెన్నెల సాహిత్యం పట్ల ఆరాధన కలిగిన తీరుని వివరించారు శ్రీమతి ఉమారాణి దీదువా. సృష్టి అన్న లాభాపేక్ష సంస్థ ద్వారా తాను చేస్తున్న ఇతోధిక సేవకి స్ఫూర్తి శాస్త్రి గారేనని, ఆయన చుట్టుపక్కల చూడరా అని చెప్పి ప్రేరేపించిన వైనం చెబుతూ తర్వాత తనానికి తాను అదే మార్గాన్ని చూపిస్తున్న సంగతితో ప్రేరణగా నిలుస్తారు. ఆవిడ తన గురించి రాసినట్టే ఇవాళ నేను కూడా గురువుగారి పాటల ఎన్సైక్లోపీడియాను కాను, కానీ సిరివెన్నెలలో ఒకనొక కిరణాన్ని అన్న తృప్తి
ఆ వ్యాసం ముక్తాయింపులో నాకు దక్కిందని ఒప్పుకోవాలి. అద్భుతంగా తీసుకొచ్చారు. చాలాసార్లు అపరిపక్వమైన పసి మనస్సుని అర్థం చేసుకుని ఊరడించి వాళ్ళకి అర్థమయ్యే మాటల్లో చెప్పే పెద్దవాళ్ళ పాటలు రాశారు ఆయన. ఇటువంటి పాటల్లో కొన్నిటిని ఒకచోట చేర్చి తనదైన దృక్కోణాలను పరిచయం చేస్తూ శాస్త్రి గారు రాసిన పిల్లల పాటలు పరిచయం చేశారు స్వరలహరి అనబడే శ్రీమతి రమ్య గుత్తుమారి గారు. ఇక గీత రచయిత మెహర్ శ్రీరామ్ గుప్తా తనకు నచ్చిన వారి మేలు కలయికలో వచ్చిన పాటల ప్రస్తావన ద్వారా సీతారామ శాస్త్రి ప్రేమాలుగా కలిగి సాక్షాత్ అవతార పురుషునిగా యోగిగా సీతారామ శాస్త్రి గారిని తాను చూడటమే కాక మనకు చూపిస్తారు వ్యాసకర్తలు. వ్యక్తి పూజ వద్దన్న శాస్త్రి గారినే అవతార పురుషుడిగా ప్రతిపాదిస్తే కాదని చెప్పే బుద్ధి, అవునని చెప్పే మనస్సు రెండూ తానే అయి పెద్దగా నవ్వేస్తున్న సీతారామ శాస్త్రి నేనే అయి చదివాను ఆ వ్యాసం. ఇక శాస్త్రి గారు మానవ జాతికి మనిషితనం అనే శాస్త్రాన్ని పరిచయం చేశారని ఇష్టల జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలతో ముక్తాయిస్తూ శాస్త్రి గారి మనసులోని చైతన్యపు వాడిని చలువ వెన్నెలని కూడా పరిచయం చేస్తూ నిజమే కదా, మనకు అదే అనిపిస్తుంది. శాస్త్రి గారి సినిమా పాటతో సమానమైన వయసు తనది అని చెబుతూ ఆ పాటలతో తాను పెరిగిన తీరు, సింధూరం సినిమాలోని శాస్త్రి గారి పాట సంక్రాంతిని తన కోసం అమెరికాకి తీసుకువచ్చిందని చెప్పిన తీరు ముచ్చటగా ఉన్నాయి శ్రీమతి పూర్ణహృదయ గారి వ్యాసంలో. స్త్రీత్వంలో ప్రకృతిని, శృంగారాన్ని, భక్తిని దర్శిస్తూ సాగిన ఈ వ్యాసం శాస్త్రి గారి పాటని కాంతి సూచిగా పేర్కొంటుంది. సిరివెన్నెల అంటే అంతేగా మరి. ఇక 2024 సంచికలో శాస్త్రి గారి ఆధ్యాత్మిక కోణాన్ని తన వ్యాసంలో చర్చించిన శ్రీమతి శ్రీవాణి శర్మ గారు ఈ అనుకూలంగా తన పాటల్లో వాడారని చెప్పారు. కానీ శాస్త్రి గారి ప్యారడీలు మాత్రం ఈ వ్యాసంలో ప్రస్తావించలేదు. 2026 సంచికకు అదే వస్తువు కాబోలావిడికి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆవిష్కరింపబడని మరో కోణం అంటూ తన వ్యాసానికి ఎంచుకున్న శీర్షికకి న్యాయం చేసే విధంగా శ్రీమతి సుభద్ర రాణి గారి వ్యాసం శాస్త్రి గారిని ఒక స్వయం సేవకునిగా, భరతమాత బుద్ధుబిడ్డగా పరిచయం చేస్తుంది. దేశం పట్ల ఆయనకున్న అక్కర నిబద్ధత ఎప్పటి నుంచో ఆయనలో ఘనీభవించి అవకాశం దొరికినప్పుడల్లా సినిమా పాటల్లో స్మరించిందని అనిపిస్తుంది ఈ వ్యాసం చదివితే. సుభద్ర గారేమో అభినవ హైందవ సోదరునిగా రాముడు బాబాయ్ని పరిచయం చేస్తే ఆ మాటల్లో వెంటనే స్ఫురణకి రాకుండా పోయిన సామాజిక కోణము, సామ్యవాదము గుర్తు చేస్తారు అవినేని భాస్కర్ తన వ్యాసంలో. రుద్రవీణ చిత్రం పాటల ద్వారా అందుకే ప్రస్ఫుటంగా చూపిస్తారు. అందుకే శాస్త్రి గారిని మానవతావాదం అంటాను. విత్తు ముందా చెట్టు ముందా అంటూ రెండు లేని చోట ఉన్న ఒక్కదాన్ని రెండుగా పద్మావతి గారికి నమస్కారం. పద్మావతి గారి ఆలోచన నుంచి అంకురార్పణ జరిగిన పుస్తకాలు ఇది. పోయిన సంవత్సరం అయినా ఈ సంవత్సరం అయినా. అటువంటిది 70వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్న ఈ సంచికలో ఆవిడ ముందు మాట ఉండడం ఎంతో సముచితం అనిపించింది. అందుకే మొదటి సంపుటి వ్యాసకర్తమైన మాకు దక్కని అదృష్టాన్ని సర్ప్రైజ్ అని చెప్పి ఊహించింది ఇది. పద్మావతి గారి ముందు మాటతో ఈ పుస్తకం విడుదలవుతోంది. అంకురార్పణ చేసింది పద్మావతి గారైతే దాన్ని ఆచరణలోకి మా ముందుండి వెనకుండి పక్క నుండి నడిపించి మమ్మల్ని ఖచ్చితంగా ఒక దారిలో వెళ్తున్నామో లేదా చూస్తూ జాగ్రత్తగా సమన్వయం చేస్తూ నడిపించిన వారు శ్రీరామ శాస్త్రి గారు. మొదటి సంచికలో ఆకెళ్ళ గారు కూడా. ఈసారి కూడా ఆకెళ్ళ గారు మధ్య మధ్యలో కనుక్కుంటూనే ఉన్నారు ఎలా అవుతుంది ఏంటి అని. వారిద్దరికీ కూడా నా నమస్సులు. 70వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పుస్తకంలో నా పాత్ర ఈ పుస్తక పరిచయం మాత్రమే కాక నేను రాసిన ఒక పాట కూడా గురుస్మరణగా పుస్తకంలో ఉండడం నా అదృష్టం. నమస్కారం. మీరు ఇచ్చిన పరిచయానికి అందరికీ అంత ఉత్సుకత. ఈ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళి అన్ని వ్యాసాలు చదువుదామని. ధన్యవాదాలైనా. ఒక్క మాట అండి, దాదాపుగా 80 సంవత్సరాలుగా సాగుతున్న సినిమా ప్రస్థానంలో ఎందరో గీత రచయితలు ఉన్నారు, మహామహులు, చాలా గొప్ప కవులు, రచయితలు. ఆహా పాట ఇంత అద్భుతంగా రాశారమ్మా. మనకి ఇప్పుడు నేను ఎందుకు పేరు చెప్పట్లేదంటే ఎవరి పేరు మిస్ అయినా ఈయన ఆ వారి పేరు ఎందుకు తీసుకోలేదు, వారు గొప్ప గీత రచయిత కాదా అనుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ కూడా అది కాదు కాబట్టి నేను ప్రస్తావన పేరుతో చేయట్లేదు. అసంఖ్యాకంగా గీత రచయితలు వచ్చారు, వస్తారు. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. అయితే నేను చెప్తాం అనుకున్న విషయం ఏంటంటే ఒక సినిమా పాటల రచయిత గొప్పగా పాట రాస్తే వింటాం, మళ్ళీ మళ్ళీ వింటాం. దాన్ని అవసరమైతే మన డైరీలో రాసుకుంటాం, లేకపోతే మనం ఇందాక డాష్ మీద పడినట్టు పాటలు పాడుకుంటాం. కానీ వారి గురించిన, వారి వ్యక్తిత్వాన్ని గురించిన ఇంత విశ్లేషణ చేస్తూ ఇంతమంది సభ్యులు ఇన్ని వ్యాసాలుగా రాయడం
పైగా ఇది వాళ్ళే చెప్తున్నారు, ఇది ఒకసారి 2 సార్లు వ్యవహారం కాదు, నిరంతరంగా సాగుతుందని. ఎంతకంటే గొప్ప నివాళి ఏ రచయితకి ఉండదని నేను భావిస్తున్నానండి. ఆయన ధన్యులు, అమరులు. అయితే ఇప్పుడు ప్రసంగించబోయే వక్తని పిలిచే ముందర 300 పేజీల బరువైన, అందమైన, గంభీరమైన భావ వ్యక్తీకరణ అప్పుడు ఇది అక్కర్లేదా? మూడు 300 పేజీల బరువైన, అందమైన, గంభీరమైన భావ వ్యక్తీకరణ నూలుపోగు కాదు, ఉన్ని వస్త్రమే. వెన్నెల పరుచుకున్నట్టు వెచ్చగా మన మనసంతా కప్పిన దళసరి వస్త్రం, సొగసరి వస్త్రం కూడా. ఎంత అందంగా ఉందండి ఈ మాట. ఇది ముందు మాటగా అందించి ఈ చిన్నారులు, అంటే వయసులో చాలా చిన్నవారు కాబట్టి చిన్నారులే అంటాను, వీళ్ళంతా ఈ వ్యాసాలు రాసిన విధానం శాస్త్రి గారికి వారందరూ ఇచ్చిన అక్షర నైవేద్యాన్ని ప్రకటిస్తూ ముందు మాట రాసిన శాస్త్రి గారికి అత్యంత ఆత్మీయులైన కుటుంబ సభ్యులు. ఆయన దర్శకుడు, ప్రముఖ దర్శకుడు. కానీ వారి రిలేషన్ అంతర్భులుగా చేరి వారితో వాదోపవాదాలు, అవసరమైతే గొడవలు పడే స్థాయి దాకా అంత ఆత్మీయత పొంది అవన్నీ వారు చెప్తారు. శ్రీ విఎన్ ఆదిత్య గారు, ప్రముఖ దర్శకులు, వారిని ప్రసంగం అందించవలసిందిగా కోరుతున్నాను. ఆయన జగమంత కుటుంబం కలిసి ఆయనని సెలబ్రేట్ చేసుకునే సభకి నేను ముఖ్య అతిథి అన్న ట్యాగే గురువు గారికి ఇష్టం లేదేమో, అందుకే కార్ టైర్ పంచరే నేను లేట్ అయ్యానని నేను అనుకున్నాను. ఇది చాలా తప్పు. నాకు మొదటి నుంచి మన వాళ్ళు అడుగుతుంటే నాకు ఎక్కడో గుండెల్లో అంటే ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, అది కొడుతుంది నేను అతిథి ఏంటి అని. ఎందుకంటే రెండు ఇది మనకి సాధారణంగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, చాలా అందరం వాడతాం జీవితంలో, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. కానీ ప్రపంచంలో నాకు తెలిసి ఇప్పుడు ఈ వ్యాసాలన్నీ చదివిన తర్వాత ఇవాళ ఆ కవర్ పేజ్ ఇక్కడ చూశాక, నేను చదివినప్పుడు PDF DTP వర్షన్ కాబట్టి ఫస్ట్ టైం నేను ఫీల్ అయినా ఇందాక స్టేజ్ మీద, ఒక పుస్తకం తాలూకు మొత్తం విలువ అట్ట మీదే ఉన్న ఏకైక పుస్తకం ఇది. ఆ అట్టని చూస్తే ఐ కుడ్ ఈజీలీ జడ్జ్ ద కంటెంట్ ఆఫ్ ద బుక్. ఆ ఘనత మన గురువు గారిది. సో మనందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఈ వ్యాసాలు రాసిన వాళ్ళు ఆయనే రాయించారు, నిజమే, ఆయనే రాయించిన మాట పూర్తిగా వాళ్ళు చదువుతుంటే మనం తీసుకున్న పదాలు ఆయనవి, మనం తీసుకున్న భావాలు ఆయనవి. మీరు తర్వాత చదువుతారు కదా, ముందు మాటలో నేను కూడా ఆయన పాట పల్లవినే ఉటంకించాను ఆయన గురించి చెప్పడానికి. ఎందుకంటే ఆయన వేరే వెన్నెలు ఉంది అన్నదు, ఉన్న దాన్ని వెన్నెలు అన్నదు అని రాశారు నా సినిమాలో. నేను కూడా వేరే సిరివెన్నెలు ఉన్నాడని ఒప్పుకోను, ఉన్నా దాన్ని సిరివెన్నెలు అని అన్నని రాశాను. ఆ ముందు మాటలో నాకు బాగా నేను యాక్చువల్గా ఈ సభ వరకు నేను గురువు గారి గురించి, ఆయన నాకు జీవితంలో, నా జీవితంలో ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ఆయనతో ముందు మాటలో చెప్పేశాను. కానీ ఇవాళ మన శ్రీరామ్ గారు, వెంకట్ గారు చాలా రోజుల తర్వాత కలిసాం, పిన్ని గారు, పిల్లలు సాయి, లలిత, అలాగే మన చిన్ను వాళ్ళ మదరు, అలాగే వెంకట్ గారి పిల్లలు, అలాగే ఆదిత్య, అందరినీ చూసి, రాజా, అందరినీ ఇక్కడ చూసి, మా పద్మ గారు, అందరితోనూ నాకు ప్రత్యేకంగా ఒక మంచి అనుబంధము ఉంది. అందరితో ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంది. దానికి అంతటికీ కారణము సీతారాం శాస్త్రి గారు. ఆయన కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు, ఎప్పుడు చూసినా వాళ్ళ ఇల్లు ఒక హమాప్కే కోను, ఎప్పుడు ప్రతి ఫ్రేమ్ లో వీళ్ళందరూ ఉండాల్సిందే. ఇవాళ వీళ్ళందరినీ ఇక్కడ చూస్తే నాకు నిజంగానే అది వెస్ట్రన్ ప్లాజాలోనో లేకపోతే ఇప్పుడు ఆయన ఆఫీసులోనో ఉన్నట్టే ఉండింది అంతే. ఇంకా అంత ఆత్మీయంగా మేము గడిపిన రోజులు ఉన్నాయి. అలాంటిది, అందుకని ఇది నేను అతిథిగా కాకుండా నేను యాక్చువల్గా దీనికి ఒక వాలంటీర్నని భావించి నేను మాట్లాడుతున్నాను.
మా సోదరులు సాయి శ్రీనివాస్ వడ్లమని, ఆయన నాకు కాలేజ్ డేస్ నుంచి చాలా ఫ్రెండ్, నాకు సీనియర్ అని చెప్పచ్చా, సమవయసు. ఆయన నటులకి మాత్రం సీనియర్ జూనియర్ అని అనకూడదు మీరు అని నిన్నే కండిషన్ పెట్టారు. అందుకని కాలేజీలో నాకంటే ముందు చదువుకున్నారు పొరపాటున. ఆయన అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన సివిల్స్ రాసి మేమిద్దరము కాంటాక్ట్ లో లేనప్పుడు సడన్ గా ఒకరోజు గురుగారు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడి ఏదో విషయం మీద నాకు ఫోన్ చేసి మాట్లాడి, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందిరా, ఒక వ్యక్తికి ఇస్తున్నాను, నీకు బాగా ఆప్తుడు, నీకు కావాల్సిన వాడు అని. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఫోన్ తీయంగానే ఈయన ఫోన్ అందుకుని, సోదరా నేను సాయి శ్రీనివాస్ అమలాపురం అనగానే నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. అసలు అంటే శాస్త్రి గారు మనం ఇవ్వాలంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాల్లో మనకి కావాల్సిన ఆప్తులు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉంటే కలవటం, కానీ ఇలా నాకు లైఫ్ లో బాగా క్లోజ్ గా ఉన్నాయని కూడా శాస్త్రి గారే కలిపారు. ఆయన వీటన్నింటికంటే అతీతం నా దృష్టిలో. అలాగే రామ్ జోగయ్య శాస్త్రి గారు మొదట పరిచయం అయిందే గురువు గారి ఇంట్లో. ఈయనతో నాకు బాగా ఒక మంచి మెమరీ ఏంటంటే, అది బహుశా ఆయనకు కూడా బాగా హెల్ప్ అయ్యింది బిగినింగ్ ఆఫ్ హిస్ కెరీర్. ఈయన సొంతంగా పాటలు రాయటానికే ఇండస్ట్రీకి వచ్చిన ఒక అద్భుతమైన గీత రచయిత. ముందు శుశ్రూష చేసి గురుముఖత ఇండస్ట్రీకి రావాలి కాబట్టి ఆయన గురుగారి దగ్గరికి వచ్చి బయట కూర్చుని గురుగారికి నిజానికి శిష్యులు అక్కర్లేదు, గోస్ట్ రైటర్లు అక్కర్లేదు, ఆయనకి డైరెక్టర్ ప్రొడ్యూసరే అక్కర్లేదు. ఆయన పాట రాసుకుంటే మేము అందరం క్రికెట్ ఆడుతాం. ఆయనది ఒక ప్రపంచం, అందులో ఎవరు అవసరం లేదు. ఆ కాసేపు ఎప్పుడైనా ఆయన పిలిస్తే ఒకే ఒక పేరు నాని అని పిన్ని గారిని. ఎందుకంటే ఆయన అవసరాలు ఆవిడకి, ఆయన ఏ టైంకి ఏం తినాలి, ఏం మందులు వేసుకోవాలి, ఎప్పుడు కాఫీ అడుగుతారు, ఎప్పుడు మంచినీళ్ళు అడుగుతారు, ఇలాంటివే. అలాంటి టైంలో ఈయన బయట ఉంటే మేమందరం ఖాళీగా ఉండి ఆయనతో కబుర్లు చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకరోజు సడన్ గా లోపలికి పిలిచారు. ఒక ట్యూన్ ఎండ్లో ఆ తత్కారంలో ఎన్ని పదాలు వస్తాయో రాయమన్నారు. అంటే ఉదాహరణకి వలపు, తలుపు, తెలుపు, ఇలా ఆ తత్కారానికి తగినట్టు ఎన్ని పదాలు ఉంటాయో రాయమన్నారు. ఈయన ఒక మంచి అవకాశం వచ్చిందని చాలా ఎక్సైటింగ్ గా ఆ తత్కారంలో మాక్సిమం ఎన్ని పదాలు ఉంటాయని రాశారు. నాకు తెలిసి ఇంకా మనం కొత్తగా కనిపెట్టి వేరుతాడేయించుకుంటే తప్ప లేవు. కానీ ఇప్పుడు నాకు క్యూరియాసిటీ ఏంటి, శాస్త్రి గారు అసిస్టెంట్ తోటి రాయించుకుని ఆయన అది తీసుకుంటారా? ఇప్పుడు ఆయన ఆప్షన్ ఇవ్వలేదు. చూస్తే అందులో ఒక్క పదం కూడా ఆయన వాడలేదు శాస్త్రి గారు. మేమిద్దరం సర్ప్రైజ్ అయ్యాం బయట. ఈయన బాగా చనువు ఉంటే చాలా, అంటే బాగా చెప్తారు ఆయన భాషలో. ఈయనేంటండి బాబు ఇంత మేధావి అని ఆయన ఒక స్లాంగ్ లో ఆ గురువు గారిని అప్రిషియేట్ చేయడం నాకు బాగా గుర్తుండింది. చాలా రామ్ జోగయ్య శాస్త్రి గారితో చాలా అనుబంధం ఆ తర్వాత కంటిన్యూ అయింది. అది దానికి కారణం గురువు గారు. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన చెప్పేవరకు నాకు యాక్చువల్ గా గుర్తులేదు. నేను పరిచయం చేశానని చెప్పారు ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో. నేను పరిచయం చేయటానికి ఆయన చాలా బలంగా ఫ్రెండ్ అయినా కూడా దానికి కారణం కూడా శాస్త్రి గారే. ఆయనకి అంతే అభిమానం. ఆయన అనర్గళంగా, వీళ్ళందరూ నాకంటే ఇంకెవ్వరికంటే అనర్గళంగా గురువు గారితో అనుబంధం ఉన్న వాళ్ళు. భాస్కర్ భట్ల గారు జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆయనకి గురువు గారితో చాలా ఇంటరాక్షన్ ఉండింది. ఆ తర్వాత ఆయనే స్వయంగా పాటలు రచయిత అయ్యాక వాళ్ళ అనుబంధం చాలా పెరిగింది. సో అలా ఆయన బాగా, అప్పాజీ అంబరీష్ గారు ఆయన నటులు, ఆయనకు ముందు సంపాదకులు, ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా ఆయన ఫాంట్ అద్భుతంగా చేశారు, మనం చూసాం పుస్తకాల్లో. ఈయనను కూడా వీళ్ళ నాన్నగారి తరం వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా పరిచయం, కానీ ఈయన పరిచయం నాకు గురువు గారి ద్వారానే జరిగింది. సో అందరు ఆత్మీయులే, ఇంతమంది ఆత్మీయులు అందరం కలిసాము. మనకి సాగర్ సంగమంలో అంటే జనరల్ గా సంస్కృతంలో శ్లోకాలు కానీ పురాణాలు కానీ మన కల్చర్ కి సంబంధించినవి కానీ
మేము నేర్చుకున్నదంతా సినిమా ద్వారానే కాబట్టి నన్ను క్షమించాలి ఆ విషయంలో. నాకు అందుకని సాగర సంగమం క్లైమాక్స్ గుర్తొస్తుంది. ఒక మాట చెప్పాలంటే, జయంతితే సుకృతిన రససిద్ధ కవీశ్వర నాస్తికేశాం యశక్కాయ జరామరణజం భయం. ఈ మాటకి అర్థం మీలో చాలా మందికి తెలుసు. ఒక అద్భుతమైన కవీశ్వరుడికి, అలాగే ఒక మంచి పనులు చేసేవారికి, వీళ్ళిద్దరికి పుట్టుకే ఉంటుంది, వాళ్ళకి మరణం ఉండదు. వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు, మనలో ఉంటారు, మనకి గైడ్ చేస్తారు. ఈ శాస్త్రి గారు అభిమానించిన గొప్ప వాళ్ళ గురించి ఆయన ఇది చెప్పేవారు. ఆయన గురించి మనందరం అదే ఫీల్ అవుతాం. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఆయనని ఎవ్వరం కోల్పోలేదు. పర్సనల్ ఫ్రంట్ లో నాకు మాత్రం ఒక్కసారి నేను ఆయన మిస్ అవుతాను. ఏంటంటే ఆయన సమయస్ఫూర్తి, ఆ సమయస్ఫూర్తితోటి ఆయన మా కెరీర్లకి కానీ మా జీవితాలకు కానీ ఆయన ఇచ్చిన అద్భుతమైన సలహాలు. ఇవాళ మనకి అవసరమైతే మనము పక్కన ఒక చాట్ జీపీటీకో లేకపోతే ఒక ఏఐ టూల్కో వెళ్తాము. మేము ఇవి కనిపెట్టని క్రితం మేము వెళ్ళిన ఒకే ఒక్క ఫోన్ నెంబర్ మా గురువు గారిది. ఇన్స్టెంట్ గా ఆయన ఏ పనిలో ఉన్నా సరే ఒక సలహా, లైక్ అది మన లైఫ్ ని చేంజ్ చేసేసేది అయి ఉంటుంది. లేదా మనము ఆయనకి ఎక్కడో ఒక ఐడియా వచ్చినప్పుడు వెంటనే ఆయన రీచ్ అయితే అది మనకి చాలా ఉపయోగపడే పని అయి ఉంటుంది. ఇలాంటి స్పాంటేనియస్ గైడెన్స్ మాత్రం ఎప్పుడు నేను అసలు ఇటీవల కాలంలో కొన్ని వందల వేల లక్షల సార్లు నాకు ఇప్పుడు కనుక ఉంటే వెళ్ళి కూర్చునేవాడిని అన్న ఫీలింగ్ ని మాత్రం ఆయన ఎప్పటికీ తెప్పిస్తూ ఉంటారు. ఆ ఒక్క విషయమే తప్ప అదర్వైజ్ కానీ అందులో మళ్ళీ ఆయన పాటల్లో ఒకటి చదువుకోవటము, ఆయన పాట ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకుని వెళ్తూ ఉండటము. ఎక్కడో మనము మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, కొంతమంది నమ్మిన వాళ్ళు గురు చరిత్ర చదివి ఒక పేజీ తీస్తే అందులో నీ సమస్యకు సమాధానం దొరుకుతుంది. అలాగే క్రిస్టియన్స్ లో కూడా మా ఫ్రెండ్స్ లో కొంతమంది చెప్పేవాళ్ళు, ఏదైనా డిప్రెషన్ లో కానీ లోలో కానీ మంచి ఒక ప్రాబ్లం లో కానీ ఉన్నప్పుడు బైబిల్లో ఏదో ఒక పేజీ ర్యాండమ్ గా తీస్తే అందులో ఒక ఆన్సర్ ఉంటుంది నీకు. అలా మా ఆన్సర్లన్నీ మా లైఫ్ లో వచ్చే ప్రతిదానికి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫ్రంట్ లో ఒకే ఒక ఆన్సర్ సిరివెన్నెల గారి పాట. ఆ పాట ఆయన భావజాలంతో మిక్స్ చేసిన ఒక అందమైన అక్షరం. అది తెలుగు భాష కంటే నా దృష్టిలో గొప్పది. అది తెలుగు భాష నాకు పదాలను నేర్పించింది, కానీ ఆలోచనలు మాత్రం సిరివెన్నెల గారు లాంటి గురువు గారు నేర్పించారు. ఎలా ఆలోచించాలి, ఆ పదాలని ఎలా వాడాలి, ఇవన్నీ ఆయనే మాలాంటి వాళ్ళకి మనందరికీ ఆయనే గురువు. సో ఆ గురు పరంపరని కొనసాగించడానికి మనలో చాలా మంది, నాగ గురునాథ శర్మ గారు ప్రముఖ సాహితీవేత్త, అవధాని, ఆయన బ్యాంకులో ఉద్యోగం, ఆర్థికంగాను ఇటు ఈస్థెటిక్ గాని ఎకనామిక్స్ ఈస్థెటిక్స్ కానీ కలిసి ఉండవు. ఆయన బాగానే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు. గురుచరణ్ నటుడు, కానీ ఆయన మంచి సింగర్ అనే అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా రాస్తారని పుస్తకం చదివేదాకా తెలీదు. ఇలా చాలా మంది అందరినీ ప్రభావితం చేసిన గురుగారిని గురించి కొంచెం సేపు అయినా తలుచుకోవటం అన్నది అది ఎప్పుడు ఆనందమే. అంతే నా లైక్ మైండెడ్ పీపుల్ తో తలుచుకోవటం అన్నది ఇంకా మరింత ఆనందంగా ఉంటుంది. చాలా తక్కువ సభల్లో అతిథులు ప్రేక్షకులు సమాన స్థాయి వాళ్ళు ఉంటారు. ఆ స్థాయి శ్రీ శ్రీవెన్నెల. థ్యాంక్ యూ సో మచ్.